సూర్యాపేట జిల్లా కోదాడలోని ఎస్ఆర్ ప్రైమ్ స్కూల్లో ఖేలో ఇండియా రేసింగ్ టాలెంట్ ఐడెంటిఫికేషన్ ఆధ్వర్యంలో సహజ నైపుణ్య పరీక్షలు నిర్వహించారు. క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ పరీక్షలను సీనియర్ కోచ్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. శ్రీనివాసరావు మాట్లాడుతూ క్రీడలు జీవితంలో భాగమని అన్నారు. ఈ కార్యక్రమంలోని సూర్యాపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జాతీయ కబడ్డీ క్రీడాకారులు నామా నరసింహారావు పాల్గొని మాట్లాడారు. ఇటువంటి క్రీడా కార్యక్రమాలు చేయటం క్రీడాకారుల ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలోని ప్రేమ్ స్కూల్ జోనల్ ఇన్ఛార్జి రణధీర్, ప్రిన్సిపల్ మునీర్, ఏఓ రఫీ, పీఈటీ సతీష్, సైదులు, ప్రేమ్, స్వరూప, లక్ష్మణ్, కుమారి తదితరులు పాల్గొన్నారు. ఏదో చేసాము తీసుకెళ్ళిపోయాము. సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో క్రీడలకు ఖేలో ఇండియా తరపున టాలెంట్ ఐడెంటిఫికేషన్ అనేది ఈరోజు ఓవరాల్గా సౌత్ సెంట్రల్లో మన ముఖ్య అతిథులు శ్రీనివాసరావు గారు వారి సారథ్యంలో నిర్వహించడం జరిగింది మన కోదాడ ప్రాంతంలో. దీని యొక్క ముఖ్య ఉద్దేశం క్రీడాకారుల్ని ఈ రకంగా స్పోర్ట్స్లో ముందుకు తీసుకెళ్ళి కబడ్డీలో ఏ రకంగా రాణించాలనే ఉద్దేశంతో మన శ్రీనివాసరావు గారు సాధ్యం ఈ యొక్క టెస్టులు నిర్వహించి ఇక్కడ ఐడెంటిఫికేషన్ జరుగుతుంది. ఇది ఫైనల్గా ఢిల్లీలో ఫైనల్ చేయడం జరుగుతుంది. నిన్న ఓపెనింగ్ తేజ విద్యాలయాల్లో దాదాపు సుమారుగా 200 మంది క్రీడాకారులతో నిర్వహించడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు ఎస్ఆర్ ప్రైమ్ స్కూల్లో 150 మంది క్రీడాకారులతో నిర్వహించడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా మన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కోచ్ శ్రీనివాసరావు గారి సారథ్యంలో ఈ కోదాడలో నిర్వహించడం చాలా గొప్ప గర్వకారణం. ఎందుకంటే సార్ ఇక్కడ మన జిల్లాలో క్రీడల కబడ్డీలో ముందు స్థానం నిలుస్తుందని చెప్పి ఒక ఉద్దేశంతో వారి జిల్లాకు ఉన్నటువంటి అభిమానం మీద ఈరోజు మనం చెప్పగానే ఇక్కడ నిర్వహించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో మరి ఖేలో ఇండియా తరఫున సెంట్రల్ గవర్నమెంట్ ఉన్న స్కీమ్ తరఫున మనకి ఇక్కడ ఖేలో ఇండియా తరఫున కబడ్డీ సెంటర్ కూడా రన్ కావడం జరుగుతుంది. మరి సారు సారథ్యంలో మరి స్పోర్ట్స్ అథారిటీ తరఫున ముందు స్థానం నిలిపేందుకు మేము సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ ఈ యొక్క అవకాశాన్ని సెంట్రల్ గవర్నమెంట్ వారు తీసుకొచ్చి క్రీడాకారులను తయారు చేసే విధంగా ముందుకు పోతున్నందుకు వారికి మరి అదేవిధంగా స్పోర్ట్స్ అథారిటీ వారికి మరి ముఖ్యంగా శ్రీనివాసరావు గారికి పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.